ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బయట జనాలకు ఎట్లా అంటే ఒక్కోసారి ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కాదబ్బా. ఒక కామనర్ గెలవకూడదు అని చెప్పేసి విపరీతంగా చెడు ప్రచారం చేస్తున్నారు. ఇది 100% రాంగ్ అబ్బా. పర్సనల్స్ కూడా తీసుకొస్తున్నారు. కళ్యాణ్ పైన అయితే దారుణమైన స్కెచ్ జరుగుతోంది. తనూజాకి ఎందుకు విన్నర్ అవ్వకూడదు, కళ్యాణ్ ఎందుకు విన్నర్ అవ్వాలంటే చెప్తానబ్బా. చాలా రీజన్స్ ఉన్నాయి. కళ్యాణ్ చాలా కామ్ పర్సన్. ఆయన తనూజాను ఆరాధిస్తున్నాడు. లిటరల్లీ ఇష్టం కాబట్టి నాకు మోర్ దాన్ ఏ ఫ్రెండ్ అని అన్నాడు. కానీ తనూజ ఎప్పుడు అజమాయిషి చెలాయించడము, అరవడము, తిట్టడము, కోప్పడము ఇవి తప్ప మీకు ఏం కనిపించాయి అబ్బా? ఒక లేడీ ఫైటర్, లేడీ టైగర్ అంటారే మీరు ప్రతిసారి. మరి కళ్యాణ్ ఆడట్లేదా? కళ్యాణ్ ఏం చేయట్లేదా? తిట్టినా కూడా పడుతున్నాడు కదా, భరిస్తున్నాడు కదా. రమ్య మోక్ష ఎన్ని నిందలు వేసినా కూడా రిటర్న్ మాట్లాడలేదు. తనుజ ఎంత అరిచినా కూడా రిటర్న్ మాట్లాడలేదు. పడతాడు, మంచి పర్సన్. అది కనెక్ట్ అయ్యారు జనాలు. తనుజాని ఎంతమంది ఇష్టపడుతున్నారో అంత హేటర్స్ కూడా ఉన్నారు. ఆమె బిహేవియర్ చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే నచ్చిన వాళ్ళు ఆమె అరిచినా కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారు. కానీ నచ్చని వాళ్ళు దారుణంగా హేటరేట్, అంటే నచ్చట్లేదు ఆమె బిహేవియర్. చాలా మందికి నచ్చట్లేదు. అదే కళ్యాణ్ ఫస్ట్ 2 వీక్స్ నాకు నచ్చలేదు, నేను చెప్తాను. అమ్మాయిలని ఇట్లా ముట్టుకోవడం వల్ల నాకు నచ్చలేదు. మార్చుకున్నాడు బిహేవియర్, తర్వాత మార్చుకున్నాడు కాబట్టి అందరికీ కనెక్ట్ అయ్యాడు. కానీ తనుజ ఎప్పుడైతే స్టార్టింగ్ ఆ సీరియల్ ఫ్యాన్ బేస్, ఆ సీరియల్ అయితే 4 సంవత్సరాలు ఎవరైతే చూశారో ఆ సీరియల్ వాళ్ళు, వీళ్ళు తప్ప సెలబ్రిటీ ఫీల్డ్ వీళ్ళు తప్ప ఎవరికి తనుజ నచ్చలేదు. పిఆర్ టీంకి, మెయిన్ పిఆర్ టీంకి తనుజ అంత గలీజ్ పిఆర్ ఎక్కడా లేరు. తనుజ గురించి ఏదైనా వీడియో తెస్తుందా పిఆర్ కామెంట్స్ దరిద్రంగా వస్తాయి. అదే నువ్వు కళ్యాణ్ గురించి ఎవడు పెట్టడు, కళ్యాణ్ పిఆర్ కూడా పెట్టరు అంత దరిద్రమైన కామెంట్స్. కానీ తనుజ పిఆర్ అంత వర్స్ట్గా పెడతారు. ఎందుకంటే అంత గట్టిగా మాట్లాడుకొని వచ్చింది ఆమె. అది మీకు అర్థం కాదు. తనుజకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది, కానీ కళ్యాణ్కు ఫ్యాన్ బేస్ ఏర్పడ్డది. ఏదో ప్రచారం చేసినంత మాత్రాన ఎవ్వరూ అంతగానం ఇష్టపడరు. అది నచ్చింది కాబట్టి కనెక్ట్ అవుతారు జనాలు. బస్సులో పట్టుకొని ఫోటో వేసుకున్నంత మాత్రాన, ఫ్యాన్ పేజీలలో ఫోటోలు వేసినంత మాత్రాన ఎవడు ఓటేయడు. నచ్చితేనే వేస్తారు. నేను చెప్తున్నా కదా, నచ్చితేనే వేస్తారు. కళ్యాణ్ కనెక్ట్ అయ్యాడు. కళ్యాణ్ పైన దారుణమైన స్కెచ్ జరుగుతుంది. బయట బస్సులలో తిరుగుతున్నాడు, సినిమా థియేటర్లలో వేస్తున్నారు. తనుజకి ఏట్లే, తనుజ ఫ్యాన్ బేస్లకు ప్రభాస్ ఫ్యాన్ పేజ్, ఎన్టీఆర్ ఫ్యాన్ పేజ్లో పెట్టి తిరుక్కోవట్లే. నువ్వు అంత సెలబ్రిటీ అయింది, నీకే అంత ప్రచారం జరిగితే మామూలు వ్యక్తులు, వీళ్ళు మామూలు వ్యక్తులు కాబట్టి ఆ పర్సన్ ఎవరో తెలియదు కాబట్టి, అగ్ని పరీక్ష అప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి కాస్త ఓట్ వేయండి అని పట్టుకొని తిరిగిండు, తెలియదు కాబట్టి. ఈమె తెలిసిన ఆమెకి ఇంతగానో ప్రచారం జరుగుతుంటే తెలియని వ్యక్తులకు పిఆర్స్ పెట్టుకోవాలి, ప్రచారం జరగదా? ఇక కొంతమంది రివ్యూవర్స్, వరస్ట్ రివ్యూవర్స్ ఎట్లున్నారంటే, ఆయన ఆర్మీయే కాదు సిఆర్పిఎఫ్ అట. ఒక ఆయనే మహానుభావుడు అప్పటిదాకా పొగిడిండు, అప్పటిదాకా తనుజను ఇది అది అని అన్నాడు. తర్వాత నుంచి ఇంకా మొత్తం మారిపోయింది. మరి ఏమన్నా డబ్బులు ముట్ట చెప్పుకున్నారో ఏమో తెలియదు. కానీ నాకు జనాలు వరస్ట్గా ఒకసారి ఒక హాఫ్ పార్ట్ ఒకరికి సపోర్ట్ చేస్తారు, ఒక హాఫ్ పార్ట్ ఒకరికి సపోర్ట్ చేస్తారు. అది ఏంటో నాకు అర్థం కాదు. ఫస్ట్ నచ్చని వ్యక్తి సడన్గా ఎలా నచ్చుతాడు? ఫస్ట్ తనుజాని విమర్శించిన వ్యక్తి మళ్ళీ తనుజ మంచిది, తనుజకు అన్యాయం జరుగుతుంది, తనుజ మాస్టర్ మైండ్, తనుజ గేమరు, తనుజ ఇది, తనుజ అది, తనుజ ఇది అంటే అబ్బా కొడుతున్నాడు ఒక రివ్యూవర్. ఇక ఒక అమెరికాలో ఉన్నామైతే మొత్తం పైసలు ఎన్ని లక్షలు మింగిందో నాకు తెలియదు, కానీ మొత్తం దెబ్బ కొడుతుంది. రోజు కళ్యాణ్కి వ్యతిరేకమైన స్టోరీసే. కళ్యాణ్ ఫస్ట్ స్టోరీస్ పెడుతుంటుంది ఆమె. ఇంకా ఆయన పర్సనల్స్ తీసుకొస్తుంది, పర్సనల్ ఫ్యామిలీ విషయాలు తీసుకొస్తుంది. మరి ఈమె పర్సనల్ ఫ్యామిలీ విషయాలు ఎవడెందుకు తీసుకొస్తలేరు? తనుజ గురించి ఎందుకు తీసుకొస్తలేరు? తనుజ సంప్రదాయబద్ధమైన అమ్మాయి, కానీ సంప్రదాయబద్ధమైన ఇది అని చెప్పేసి తీసుకొస్తున్నారు. మరి బయట ఎన్ని విషయాలు జరిగినాయి మీకు తెలియదా? యూట్యూబ్లో కొట్టండి, మత్తుగా దొరికితే. మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. కాదబ్బా, నాకు అర్థం కాదు ఎందుకు ఆయన అట్లా చేస్తున్నాడు, ఆయన ఇట్లా చేస్తున్నాడు. మరి ఈమెంది? ఆ ఇద్దరు టీం అప్ అయి ఆడినప్పుడు ఎంత అరిచింది, ఎంత ఒరింది. అయ్యో మొన్నటికి మొన్న గేమ్లో పడితే ఆడ నుంచి ఇట్లా పెట్టుకొని చూస్తుంది అక్కడ నిల్చొని. సంజన ఉరికొచ్చింది, ఇమాన్యుయల్ కాలు బాగాలేకుండా కూడా టకటక దాటుకొని వచ్చి వీళ్ళ దగ్గర వచ్చి డీమాన్ కాళ్ళు పట్టుకుంటారు. ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇంచు కదలలే. మరి ఆ అమ్మాయి పడిపోతే వీళ్ళంతా ఉరికిపోతారేమో, నెత్తికి దెబ్బ తగిలితే ఉరికిపోయారు. అసలు ఆమె దేకను కూడా దేక చూడండి కళ్యాణి. కాకపోతే ఆయనకు నచ్చింది కాబట్టి అట్లున్నాడు. ఇప్పుడు కళ్యాణ్ ఏమంటుండు, తనుజ విషయంలో ఏమైనా తప్పు చేసిండా? మంచి ఫ్రెండ్ లక్ ఉన్నాడు. బయట పిఆర్ యాక్టివిటీస్ అవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే ఈ టైంలో. చేయకపోతే నడవదు కదా. అసలు నాకు అర్థం కాదు ఎన్ని విషయాలలో
ఈ ముద్దు బిడ్డ ఇప్పుడు నిన్న కళ్యాణ్కి సంబంధించిన ఎడిటింగ్లో లేపేశాడు, ఆ జ్యోతిష్యం విషయం కూడా లేపేశాడు, చాలా విషయం లేపేశాడు. అసలు ప్రోమోస్ లేవు, 2 వీక్స్ నుంచి స్క్రీన్ స్పేస్ లేదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, నిఖిల్ కూడా లాస్ట్ వేసారు కదా ఏవి అంటే, నిఖిల్కు స్క్రీన్ స్పేస్ వచ్చింది చాలా సార్లు, నిఖిల్కి ప్రోమో కట్స్ వచ్చాయి, కానీ 2 వీక్స్ నుంచి ప్రోమో కట్స్ లేవు. పాపం ప్రోమో లేదు, స్క్రీన్ స్పేస్ లేదు, ఆ ఓట్ అప్పీల్ లేదు కనీసం. ఇప్పుడు కూడా లాస్ట్ ఏవి పెడితే ఆయనకి అన్యాయమే కదా. అప్పుడు కూడా నిఖిల్కి అన్యాయం అన్న నోర్లు ఇప్పుడు ఎందుకు అన్యాయం అంటే, నిఖిల్కి ఇది వేరు. అప్పటిది నిఖిల్ ఆల్రెడీ టీవీ షో సీరియల్స్ చేశాడు, సెలబ్రిటీ. ఈయన అలా కాదు కదా, ఈయనకు ఎంతో కొంత స్క్రీన్ స్పేస్ ఉంటేనే కదా జనాలు మళ్ళీ గుర్తుకొచ్చి ఓటేస్తారు. ఇప్పుడు ఏవి ఇంపాక్ట్ ఖచ్చితంగా చేస్తారు, ఎందుకు చేయదు ఏవి ఇంపాక్ట్? ఏవిని చూసినప్పుడు అన్ని గుర్తుకొస్తాయి పాత విషయాలు, కాబట్టి ఖచ్చితంగా ఓటేస్తారు. అప్పుడు లేని వాళ్ళు ఇప్పుడంటే, ఆయన ఆల్రెడీ అప్పుడు సెలబ్రిటీ, ఈయన కామనర్ కదా, ఇంకా ఎందుకు తొక్కుతున్నారు? అదే అర్థం కావట్లేదా జనాలకి? నాకు అర్థం కాదు. ఈ రివ్యూవర్స్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు, అబ్బా నాకు అర్థం కాదు. తనూజ 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 అంటారు. అసలు ఆమె చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు, చెప్పుకుంటా పోతే ఇన్ని ఉంటాయి, జుట్ల ఎంటికలు ఎన్ని ఉన్నాయి అన్ని ఉంటాయి. మీరు చూడండి, మీమ్స్ చూడండి, రీల్స్ చూడండి, మీకు పోనీ షో చూడకపోయినా రీల్స్ చూసినా మీకు అర్థమైపోతుంది తనుజ ఎంత వరస్ట్ బిహేవియర్ అనేది. ఆ పిల్లోడిది ఏముంది చెప్పు? డీమాన్ని కూడా అన్యాయం చేసిండు, డీమాన్ కూడా విన్నర్ అవ్వాల్సిన వ్యక్తే. ఇమాన్యుయల్ కూడా నామినేషన్ రాకపోవడం వల్ల ఆయనకు పెద్ద మైనస్ జరిగింది. సో అది ఎందుకు మీకు అర్థం కావట్లేదు? కనీసం చేసుకోండి, ఎవరు గెలిచాలి, ఎవరికి అర్హులు ఎవరు అనర్హులు అనేది కొంచెం ఆలోచించండి. ఈ 2 days చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఓటు వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అందలను మెక్కిన అమ్మాయికి అందలను మెక్కించాల్సిన అవసరం లేదు. వీళ్ళకంటూ ఏదైనా ఒక గుర్తింపు వస్తే అది బెటర్. ఆయన ఆర్మీ విషయాలు తీసుకొస్తున్నారు, ఆయన పర్సనల్ విషయాలు తీసుకొస్తున్నారు. ఎందుకబ్బా అవసరమా? ఆర్మీ కాదట, ఒక ఆయన వీడియో చేసిండు, నీకు ఎందుకు అయ్యా ఆయన ఆర్మీయో ఏదో, ఆర్మీ కాంది బిగ్ బాస్ ఈ టీం చెక్ చేయండి ఆయన తీసుకొస్తాడా? ఇప్పుడు ఎందుకు అబ్బా అవన్నీ విషయాలు మాట్లాడతారు? నాకు అర్థం కాదు. ఎందుకంత కుట్ర, ఎందుకంత కోపం, ఎందుకంత దారుణంగా మాట్లాడతారు రివ్యూవర్స్ కూడా? ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఓన్లీ షో గురించే తీసుకోండి. షోలో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఎలా ఉంది, ఈ అమ్మాయి బిహేవియర్ ఎట్లుంది, ఆ వ్యక్తి బిహేవియర్ ఎట్లుంది, ఎన్ని నిందలు పడ్డా ఎన్ని చేసినా కూడా తను ఒక నోరు జారి ఒక మాట ఒక వ్యక్తిని ఇంతవరకు ఎవరిని అనలేదు. కళ్యాణ్ బ్యాక్ పిచ్చింగ్ కూడా చేయలేదు. తనుజ ఎన్ని చేసింది, భరణికి కోపం వచ్చింది. అదే తనుజ బిడ్డ అనే ఉంది కదా, నాన్న అని. ఆయన ఏమంటాడు, అసలు కళ్యాణ్ని కూర్చోమంటే కూర్చుంటాడు, నిల్చోమంటే నిల్చుంటాడు, అట్లా చేస్తుంది, గ్రిప్లో పెట్టేసుకుంది. ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? గ్రిప్లో పెట్టేసుకొని ఒకసారి సపోర్ట్ అంటావు, ఒకసారి సపోర్ట్ లేదంటావు. మొన్న క్యాప్టెన్స్ జనాల ముందుకు వచ్చి కూడా నేను సపోర్ట్ లేకుండా క్యాప్టెన్ అయినా అంటది. ఎందుకు సపోర్ట్ లేకుండా? అక్కడ సంజన వచ్చి నిఖిల్కి తీసేస్తుంది కదా. మళ్ళీ అంతకుముందు టాస్క్లలో కూడా కళ్యాణ్ తనుజను, దివ్యం కాకుండా తనుజను ఎంపిక చేసుకుంటాడు కదా. అది సపోర్ట్ కాక ఇంకేంటి? ఎవరైనా సపోర్ట్ లేకుండా క్యాప్టెన్ అవుతారా? ఎక్కడో ఒక దగ్గర కొంచెమైనా ఆ వ్యక్తిని తీసుకోవడం ఏదో ఒకటి ఉంటుంది కదా. అన్ని దారుణమైన అబద్ధాలు ఆడుతుంది, ఫ్లిప్పర్ అవుతుంది, వర్రుతుంది, అరుస్తుంది, పిచ్చి పిచ్చి చేస్తుంది. నాకు అర్థమైతలేదు జనాలకి ఈ పిచ్చా ఇంకా ఏమన్నా నాకు ఇంకా అర్థమైతలేదు. మీరు అర్థం చేసుకొని ఓటేసేటోళ్ళకి ఓటేసుకోండి, మీ మైండ్ వెలిగించుకోండి కొంచెం.